హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన సబ్స్క్రైబర్ ఒక ఇంటికి అయితే వచ్చామన్నమాట. వాళ్ళకైతే గవర్నమెంట్కి సంబంధించిన డబుల్ బెడ్రూమ్లో అయితే సెల్ఫ్లు అయినా ఇవ్వలేదు కదా, అది ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. వాళ్ళకి కొటేషన్ ఇచ్చాను. ఒకసారి మీకు కూడా ఎట్లా ఉంటుంది కొటేషన్ అని చెప్పేసి మీకు కూడా చెప్తాను. క్లారిటీగా అయితే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే. అదేవిధంగా మొదటిసారి కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వాటర్ వర్క్, కరెంట్ వర్క్ ఏదైతే పూర్తిగా అయిపోయాయి అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కింద మనకి సెటప్ బాక్స్ సెల్ఫ్ ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా ఈ సైడ్ ఒక 3 సెల్ఫ్లు, ఈ సైడ్ ఒక 3 సెల్ఫ్లు అయితే ఇవ్వమని చెప్పారు అనమాట. ఇక్కడతో ఇది అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి షోకేస్ దగ్గర ఇక్కడ 3 సెల్ఫ్లు వస్తాయి అనమాట. 3 సెల్ఫ్స్ వస్తాయి. దీంతో పాటు మనకి బెడ్రూమ్ కూడా సెల్ఫ్ అని చెప్పారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్రూమ్లో ఓన్లీ సబ్జెక్టే ఉన్నాయి. ఓన్లీ సబ్జెక్టే ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెల్ఫ్ లేకపోవడంతో వీళ్ళు అనేది ఇట్ సైడ్కి సెల్ఫ్స్ అని చెప్పారు అనమాట. ఓన్లీ సెల్ఫ్లో ఒకటే చేయించుకుంటారు అన్నమాట వీళ్ళు. ఇచ్చాడైనా ఒక సైడ్ అయితే సెల్ఫ్ అయితే చేయమని చెప్పారు. మన వైపు వచ్చేసి ఒక 4x6 2 పీసులు వస్తాయి అనమాట. దాంట్లోనే ఒక 8 సెల్ఫ్స్ అనేవి వస్తాయి. ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్లో. ఇక చూసుకుంటే కిచెన్లో మనకి ఒక ప్లాట్ఫామ్ ఒకటి వచ్చింది అనమాట. ఇక్కడ ఎలాంటి సెల్ఫ్ లేకపోవడంతో ఈ ఓన్లీ సబ్జెక్ట్ ఉంది కదా. ఇక్కడ కూడా వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఈ లైన్లో సెల్ఫ్లు కావాలని చెప్పారు. ఈ లైన్లో కూడా ఒక 4 అయితే సెల్ఫ్లు కావాలని చెప్పారు. ఇది వచ్చేసి కిచెన్ అనమాట ఫ్రెండ్స్. ఇక మనకి బెడ్రూమ్లో కూడా ఇంకో బెడ్రూమ్లో కూడా సేమ్ యాసిటీగా వన్ సైడ్ వచ్చేసరికి మనకి కొన్ని సెల్ఫ్లు అయితే పెట్టమని చెప్పేశారు. ఈ సెల్ఫ్లు అనేది పెట్టమని చెప్పేశారు. ఇంతతో ఈ సెల్ఫ్లు అనేది అయిపోతున్నాయి అనమాట. వచ్చేసి ఇదనమాట ఈ సెల్ఫ్ అని చెప్పేసి. ఇది ఖర్చు వచ్చేసరికి మనకి 30,000లో వీళ్ళకైతే ఓన్లీ సెల్ఫ్లు అనమాట. ఓన్లీ సెల్ఫ్లు విత్ పెయింట్తో సహా వేసేవాడు. అంటే పెయింట్ అంటే మీరు సెల్ఫ్లకి వాల్స్ కాదు, ఓన్లీ సెల్ఫ్లకి విత్ పెయింట్తో 30,000 అయితే ఈ సెల్ఫ్లో వర్క్స్ అనేది అయిపోతుంది అనమాట. కబోర్డ్ వర్క్ అనేది వేరే మళ్ళీ అది ఎక్కువ అమౌంట్ అవుతుంది అనమాట. అది ఫీట్ లెక్క ఉంటుంది. అది మెజర్మెంట్ చేసి మీకు ఎంత అమౌంట్ పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది, డిస్ప్లే మీద కనిపిస్తుంది నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేసినా లేదు, కాల్ చేసినా లేదు, రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.